చేసి ముందుకు నడుచుకుంటూ వెళ్ళడం. బ్యాక్ బిచింగ్ వల్ల ఎవరో ఒకరికి ఏదో ఒకటి అయ్యే ఉంటుంది. కెరియర్ స్టాప్ అయిపోవచ్చు, లేకపోతే వాళ్ళు సూసైడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్యామిలీస్ కూడా బ్రేక్ అయిపోతూ ఉంటాయి. లిటరల్గా నేను ఫేస్ చేశాను సిద్ధుతో ఉన్నప్పుడే. సో మెనీ క్వశ్చన్స్ అనమాట. అంటే పెళ్లి కాకుండా ఉంటున్నారు అన్నది మమ్మీని పోక్ చేసేవాళ్ళు. దెన్ మమ్మీ మమ్మల్ని స్ట్రెస్ చేసేసేది. బికాస్ సమ్ టైమ్స్ మన కోసం కాకుండా సొసైటీ కోసం బతకడం స్టార్ట్ చేస్తారు. మమ్మీ ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు సిద్ధుతో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చి సడన్గా నిజంగానే బ్రేక్ అయిపోయి నెక్స్ట్ ఒకవేళ నా కెరియర్ ముందుకు వెళ్ళాలి అంటే, నా లైఫ్ జర్నీ ముందుకు వెళ్ళాలి అంటే, ఆలోచన తీసుకొచ్చేస్తారు. ఉండాలి అంటే ఎలా. సో ఇవన్నీ మా మమ్మీ థాట్స్ కాదు, సొసైటీ మా మమ్మీకి ఇంజెక్ట్ చేసిన థాట్స్. ఆ థింగ్ లో ఏమైపోయేది అంటే నంబర్ ఆఫ్ థింగ్స్, అంటే ఇట్ ఈస్ అన్నెసెసరీ. వాళ్ళ ఇంట్లోని ఒక కూతురు ఉంటుంది, నా గురించి మాత్రం వాళ్ళకి అవసరం. వాళ్ళ కూతురు ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, దట్ ఈస్ అసలు ఏం ఉండదు. ఒకవేళ మై మామ్ కమెంట్స్ నో దే విల్ నాట్ టేక్. అంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు నేను నిజంగా దీని మీద అసలు కమెంట్ చేయలేను. ఇప్పుడు నేను కమెంట్ చేసినంత మాత్రాన ఏది మారదు. ఇట్ ఈస్ లైక్ కోట్ల మంది ఉన్నారు, ఎక్కడని మారుతారు. ఒకవేళ మారితే ముందుకు వెళ్ళదు. ముందుకు వెళ్ళాలి అంటే ఇలాంటి బ్యాక్ బిచింగ్ ఉండాలి, పోకింగ్ ఉండాలి, ట్రస్ట్ బ్రేకింగ్ ఉండాలి, ప్రతిదీ ఉండాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. దానికైతే మనం ముందుకెళ్ళడానికి ఇవన్నీ జరగాల్సిందే. ఫస్ట్ అడగాల్సింది ఇప్పుడు అడుగుతున్నాను. మిమ్మల్ని చూడగానే నాకు లోపల అన్ని బయటకు వచ్చేసి, అసలు సోనియా ఎక్కడ పుట్టింది? హైదరాబాద్. బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ హైదరాబాద్. అసలు మీరు మాట్లాడితే నాకు పాటలా అనిపిస్తుంది. మీరు పాట పాడితే ఇంకా మాకు ఎలా అనిపిస్తుంది? ఎందుకు మేము కదా భయపడాలి? మీరు పాడాక బాగుందా బాగాలేదు? తర్వాత విన్నప్పుడు నేను భయపడతాను, ఎందుకురా నాయన నేను చేశాను. కొన్ని తెలియకుండా మాట్లాడతారు, కొన్ని సందర్భంలో అట్లా అయిపోతాయి. కానీ మిమ్మల్ని చాలా ట్రోల్ చేస్తారు. సిద్ధు నా పక్కన ఉన్నప్పుడు ఐ గో ఇన్ దట్ చైల్డిష్ మోడ్ అనమాట. ఫుల్ జాలీ. ఇంకా నేను అసలు ఏమి పట్టించుకోను. ఐఎమ్ ఓపెన్ బుక్ లాగా. అంటే ఒక సర్టెన్ జోన్ ఉంటుంది కదా, ఆ కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత వి బికమ్ ఎక్స్ట్రీమ్ కంఫర్టబుల్. ఇక్కడ ఏమైంది అంటే నాట్ ట్రోల్ అంటే ఫస్ట్ టైం అప్పుడే నేను అంత నన్ను నేను చూపించాను. I went into extreme comfort zone అన్నమాట. ఇంకా I was enjoying that day. ఆ తర్వాత it turned out to be like that. సాయి ధరమ్ తేజ్ గారు అయితే అసలు మీరు మాట్లాడుతుంటే పిచ్చి ఎంజాయ్ చేస్తారు. ఆ మూవీ తర్వాత మీరు చేసిన అల్లరి మాకు ఇంకా బాగా గుర్తొస్తుంది. మీకు మర్చిపోలేని థింగ్స్ ఏదైనా ఉన్నాయా? ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్ బ్లెస్డ్ వర్ష. నాకు ఎందుకు అంటే ఇప్పుడు చాలా మందికి ఒక బౌండరీస్ ఉన్నాయి. అంటే టూ మచ్ ఆఫ్ సోషల్ మీడియాలో కనిపిస్తే సినిమాలోకి వెళ్ళడానికి ప్రాబ్లం అవుతుంది. సీరియల్ చేస్తే వెళ్ళలేము. ఐ డోంట్ నో హౌ ఐ బ్రోక్ ఆల్ ద బౌండరీస్. నేను యమలీల సీరియల్ చేస్తున్నాను. ఊర్లో ఒక మేకపిల్లని పట్టుకొని ఫోటో తీసుకున్నాను. అండ్ డైరెక్టర్ సా దట్ ఫోటో. హీ సెడ్ నాకు ఈ అమ్మాయి కావాలి. మనకి రూట్స్ ఎలా తిరుగుతాయి, ఎక్కడ నుంచి తిరుగుతాయో తెలీదు. అంటే సీరియల్ చేస్తే సినిమాలు రావు అంటారు, కానీ ఆ సీరియల్లో ఫోటో చూసి ఆయన పిలిచారు. పిలిచిన తర్వాత లుక్ టెస్ట్ అయింది. అండ్ దెన్ ఐ వాజ్ కన్ఫర్మ్ ఫర్ ద రోల్. ఆ తర్వాత ఐ డిడ్ మూవీ అండ్ దెన్ సీరియల్స్ కొంచెం ఆపేసాను.